దేవుని స్తోత్రం. అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి మనలను మరొక పరిశుద్ధ దినమున, ఆదివార దినమున దేవుని సన్నిధానంలో మనందరం సమకూడి మహోన్నతులైన దేవుణ్ణి స్తుతించడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి, ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మరి దేవుని మనం స్తుతించడానికి వచ్చిన ప్రతిసారి మనము దేవుని వలన మనం అనేక ప్రయోజనాలు, ఆత్మ సంబంధమైన దీవెనలను పొందుకుంటాం. మన జీవితాలను దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే మనము ఆయన మహిమ నిమిత్తము ఈ లోకంలో ఉండాలని, ఆయన మహిమకు ఒక సాధనాలుగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన ద్వారా దేవుడికి తన నామానికి మహిమ తెచ్చుకునే కార్యాలు ప్రభు చేయటానికి ఎల్లప్పుడూ కూడా ఆయన సమర్థుడై ఉన్నాడు. అయితే మనం కూడా మర్చిపోకుండా చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే దేవునికి మనం అన్ని విషయాల్లో మహిమను, ఘనతను చెల్లించాలి. హల్లెలూయా. కొంతమంది దేవుని వలన ఎన్నో మేలు పొందుతారు, దేవుని యొద్ద నుండి ఎన్నో ఆశీర్వాదములను పొందుకుంటారు. కానీ తిరిగి దేవునికి చెల్లించే విషయంలో, మహిమను చెల్లించే విషయంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో, దేవుని ఆరాధించేటువంటి విషయంలో మాత్రం చాలా వెనకడుగు వేస్తూ ఉంటారు. అలా కాకుండా మనము మరిన్ని పొందాలంటే, మరి దేవుని కార్యములను భవిష్యత్తులో చూడాలంటే మహిమను దేవుని చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ, కీర్తనలు పాడుచు, ఆరాధిస్తూ దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచు ముందుకు వెళ్తే మార్గం సుగమవుతుంది. దేవుడు మన జీవితంలో సిద్ధపరిచినటువంటి గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. యేసు ప్రభు వారి మీద ఆనుకుంటే మన యొక్క ప్రయాణం చాలా తేలికగా ఉంటుంది, మన కాడి చాలా సులువుగా ఉంటుంది, భారం తేలికగా ఉంటుంది. ప్రాణానికి అలసట లేకుండా మనల్ని ముందున్న పందెములో పరిగెత్తడానికి కావలసిన ఓపికను ప్రభు మనకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తించేదను నీతి సూర్యుని, సర్వశక్తుని సన్నుతించేదను అనే పాట పాడదాము. చివరి చరణం పాడుతున్నప్పుడు మనందరం లేచి నిలబడి ఆరాధన చేయటానికి సిద్ధపడదాం. కీర్తించెదను నీతి సూర్యుని, సర్వశక్తుని సన్నుతించెదను. కీర్తించెదను నీతి సూర్యుని, సర్వశక్తుని సన్నుతించెదను. పరవశముంది శుభవేళ, వేణోళ్ళ పాడి పొగడెదను. పరవశముంది శుభవేళ, వేణోళ్ళ పాడి పొగడెదను. కీర్తించెదను నీతి సూర్యుని, సర్వశక్తుని సన్నుతించెదను. లోకములో ఉన్న వాని కంటే నాలో ఉన్నవాడు శక్తిమంతుడు. లోకములో ఉన్న వాని కంటే నాలో ఉన్నవాడు శక్తిమంతుడు. ఊహల కందని క్రియలు చేసే, ఊహల కందని క్రియలు చేసే ఉన్నవాడు అనువాడు యేసే. పరవశముంది ఈ శుభవేళ, వేణోళ్ళ పాడి పొగడెదను. పరవశముంది ఈ శుభవేళ, వేణోళ్ళ పాడి పొగడెదను. కీర్తించెదను నీతి సూర్యుని, సర్వశక్తుని సన్నుతించెదను.
వేల్పులందరిలో ఘనుడవు నీవే, పిలచిన పలికే దైవము నీవే. హల్లెలూయా. వేల్పులందరిలో ఘనుడవు నీవే, పిలచిన పలికే దైవము నీవే. మార్గము సత్యము జీవము నీవే, మార్గము సత్యము జీవము నీవే. మము నడిపించు కాపరి నీవే. పరవశమంది ఈ శుభవేళ, వేణోళ్ళ పాడి పొగడెదను. పరవశమంది ఈ శుభవేళ, వేణోళ్ళ పాడి పొగడెదను. కీర్తించెదను నీతి సూర్యుని, సర్వశక్తుని సన్నుతించెదను. కీర్తించెదను నీతి సూర్యుని, సర్వశక్తుని సన్నుతించెదను. మనం నిలబడతాం. దేవుని స్తుతిద్దాం. ప్రధాన దూత శబ్దముతో, దేవదూతల సైన్యముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవదూతల సైన్యముతో, రాజాదిరాజుగా ఏ తెంచునప్పుడు, రాజాదిరాజుగా ఏ తెంచునప్పుడు, మధ్యాకాశములో నిన్నెదురుకొందును. పరవశముంది ఈ శుభవేళ, వేణోళ్ళ పాడి పొగడెదను. పరవశముంది ఈ శుభవేళ, వేణోళ్ళ పాడి పొగడెదను. కీర్తించెదను నీతి సూర్యుని, సర్వశక్తుని సన్నుతించెదన్. కీర్తించెదను నీతి సూర్యుని, సర్వశక్తుని సన్నుతించెదన్. పరవశముంది శుభవేళ, వేణోళ్ళ పాడి పొగడెదను. 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 కీర్తించెదను నీతి సూర్యుని, సర్వశక్తుని సన్నుతించెదన్. కీర్తించెదను నీతి సూర్యుని, సర్వశక్తుని సన్నుతించెదన్. పరవశముంది ఈ శుభవేళ, వేణోళ్ళ పాడి పొగడెదను. పరవశముంది ఈ శుభవేళ, వేణోళ్ళ పాడి పొగడెదను. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనందరం కలిసి మన చేతులెత్తి ప్రభుని స్తుతిస్తూ దేవుని ఆరాధన చెల్లిద్దాము. ఈ యొక్క ఉదయకాలం మందు యోహాను పద్మద్వీపంలో ఉన్నప్పుడు పరవశం పొందినట్లుగా, ఆత్మవశుడైనట్లుగాను, మరి పేతురు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆత్మవశుడు అయినట్లుగాను, యెహెజ్కేలు దర్శనము చూస్తున్నప్పుడు ఆత్మవశుడు అయినట్టుగా, ఈ ఉదయకాలం మందు ఇక్కడ చేరిన మనందరం కూడా ఆత్మవశులుగాను, పరవశమందుతూ పరలోకమందు ఆసీనుడైన దేవుని వైపు మన కనులెత్తి, మరి దేవుని యొక్క మహిమను, దేవుని ప్రభావమును, ప్రసన్నతను ఉదయము మనందరం కూడా చూచులాగున ప్రభువా మా దృష్టి నీ పైన నిలుపు నాయనా. ఈ లోక సంబంధమైన విషయాలలో ఈ వారమంతయు మా మనసు అనేక ఆలోచనలు చేసింది. అనేక ప్రాంతాలకు తిరిగాము, మాట్లాడాం మనుషులతో. కానీ ప్రభువా ఈ సమయమందు నీ సన్నిధిలో, నీ సముఖములో మేమందరం చేరి నీ ముఖ దర్శనం చేయాలని, నీ ప్రసన్నత చూడాలని, నీ మహిమను చూస్తూ మా యొక్క బలహీనతలన్నిటిలో నుండి మేము విడుదల పొందుతూ రూపాంతరం చెందాలని ప్రభువా మీ సన్ముఖంకు చేరి ఉన్నాం. దేవా మా ప్రభువా నీకు స్తోత్రాలు. నీ తట్టు చూసిన వారికి వెలుగు కలిగింది. వెలిగిచ్చే దేవుడు నాయన, హృదయాలను వెలిగించి అంతరంగాన్ని బలపరచువాడు నీవే. మాలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు బట్టి కాక, నీ ఆత్మ ఇచ్చేటువంటి శక్తిని బట్టి, నీ ఆత్మ ఇచ్చేటువంటి అభిషేకమును బట్టి, నీ ఆత్మ మాలో బలంగా పనిచేయటం ద్వారా ఆ కార్యసిద్ధి కలుగు చేసేటువంటి ఆ శక్తిని బట్టి, అపరిమితమైన మీ బలాధిక్యమును బట్టి
మేము మరింతగా ప్రభు మీకోసం బలంగా జీవించడానికి ఈ ఉదయం మరొకసారి నీ సమాజమును మీ ప్రజలను ప్రభువా దర్శించు నాయన అని దేవుని అడుగుదాం. ప్రభువా నీ దర్శనమును దయచేయండి. అంత్యదినముల్లో సర్వజనులకు నా దర్శనమిస్తా అని చెప్పారు నాయన. ఈ అంత్యదినాలు ప్రభువా చీకటి ఒక ప్రక్కన పెరుగుతోంది, లోకం అంధకారంగా మారుతోంది, నిరాశ నిస్పృహలు లోకములో నాయన అల్లుకుపోతున్నాయి. ఈ సమయంలో నీ సన్నిధి మాత్రమే ప్రజలకు నాయన నిరీక్షణాధారమైంది. నీవు తప్ప వేరొక శరణం లేదు. ఆశ్రయదుర్గము నీవే, ఆధారభూతుడైన దేవుడు నీవే నాయన. దిక్కులేని వారికి, దరిద్రులకు, శ్రమలో ఉన్న వారికి, శోధనలో ఉన్న వారికి తప్పించి రక్షించుటకు నీవే సమర్థుడు అయ్యా. నీకు స్తోత్రములు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండములోంచి కాపాడిన వాడా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు అటువంటి అగ్ని వంటి శ్రమలో ఉన్న వారిని విడిపించు నాయన, బలపరచు నాయన, శక్తిని దయచేయి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో పరిశుద్ధాత్మ దేవుడా అభిషేకం చేయుమయా. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ అభిషేక వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదువోలే పాడేదను. ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదువోలే పాడేదను. నేను పాడేదను, నేను పాడేదను, దావీదువోలే పాడేదను. నేను పాడేదను, నేను పాడేదను, దావీదువోలే పాడేదను. ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదువోలే స్తుతించేదను. ప్రభు
ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదువోలే స్తుతించెదను, నేను స్తుతించెదను, నేను స్తుతించెదను, దావీదువోలే స్తుతించెదను, నేను స్తుతించెదను, నేను స్తుతించెదను, దావీదువోలే స్తుతించెదను. ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదువోలే జయించెదను, ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదువోలే జయించెదను, నేను జయించెదను, నేను జయించెదను, దావీదువోలే జయించెదను, నేను జయించెదను, నేను జయించెదను, దావీదువోలే జయించెదను. ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదువోలే నాట్యమాడేదన్, ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదువోలే నాట్యమాడేదన్, నేను నాట్యమాడేదన్, నేను నాట్యమాడేదన్, దావీదువోలే నాట్యమాడేదన్, నేను నాట్యమాడేదన్, నేను నాట్యమాడేదన్, దావీదువోలే నాట్యమాడేదన్. When the Spirit of the Lord comes upon my heart, I will dance like David danced. When the Spirit of the Lord comes upon my heart, I will dance like David danced. I will dance, I will dance, I will dance like David danced. I will pray, I will pray, I will pray like David prayed. ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదువోలే ఆరాధింతును, ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదువోలే ఆరాధింతును, నేను ఆరాధింతును, నేను ఆరాధింతును, దావీదువోలే ఆరాధింతును, నేను ఆరాధింతును, నేను ఆరాధింతును, దావీదువోలే ఆరాధింతును, నేను ఆరాధింతును, నేను ఆరాధింతును, దావీదువోలే ఆరాధింతును, నేను ఆరాధింతును, నేను స్తుతించెదను, దావీదువోలే పాడేదను, నేను ఆరాధింతును, నేను సేవించెదను, దావీదువోలే నాట్యమాడేదన్. ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదువోలే స్తుతించెదను, ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదువోలే సేవించెదను. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు నీ ఆత్మతో ప్రభువా మీ శక్తితో మమ్మల్ని నింపి మిమ్మల్ని అధికంగా స్తుతించి సేవించడానికి అలనాడు భక్తులు నాయన ఆత్మవశులై నిన్ను ఆరాధించినట్లుగా ఈ ఉదయం ఆత్మతో ఆసక్తితో ప్రభువా నిన్ను స్తుతించి మీ సముఖమునకు చేరటానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. పరలోకమందు మహాదూతలందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానములతో స్తుతించి చూడగా స్తుతుల సింహాసనాసీనుడువై మహిమలో వసించుచున్నటువంటి మహిమా స్వరూపుడానికి స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో వసించు వాడవై ఉన్నావు. కానీ మమ్మల్ని ఎంతో ప్రేమించిన నాయన మా ప్రాణములను ఉజ్జీవింపచేయటానికి ఉదయకాలమందు మీ సన్నిధితో పాటు మా మధ్యలో దిగి వచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. మాతో నీ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఈ స్థలమంతయు నీ వశములో ఉంచుకోండి. చేరిన ప్రతి బిడ్డ నీ సొత్తైన జనమై ఉన్నారు. నిన్ను ఆరాధించుటకు పిలువబడిన ప్రజలై ఉన్నారు. నీకు యాజకత్వము చేయుటకు ఏర్పరచబడినటువంటి ప్రజలను వంశమై ఉన్నారు కనుక ఒక్కొక్కరిని కృప చూపి బలపరిచిన ఆయన మా సామర్థ్యమును బట్టి కాక నీ శక్తిని బట్టి నాయన నీ ఆత్మను బట్టి దినమందు మరొకసారి బలపరచమని నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రతి జీవితంలో ఒక నూతన క్రియను జరిగించండి ప్రభువా. బలహీనులైన వారిని బలపరచండి, రోగములతో వారిని స్వస్థపరచండి,
మెట్టుకు నీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఆరాధనలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని పేరు పేరు చొప్పున దీవించండి. దూర ప్రాంతాల్లో ఉండి ఏకీభవిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్న వారిని కూడా మరి ఇంకా మీతో మీ సన్నిధిలో ఎల్లప్పుడూ నాయన విడువక నేను వెంబడించుటకు నాయన వారి జీవితంలో స్థిరమైన ఆ తీర్మానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తము మీ మహిమ కోసమే జరిగించుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు. మరొకసారి అందరికీ ప్రభు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ యొక్క ఆరాధన సమయమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా ప్రభు మనం మహింపరిచాము. మన హృదయాలను దేవుని వాక్యం వినటానికి సిద్ధపరచుకుని ఉన్నాము కనుక మరి ఇక సమయం పోగొట్టుకోకుండా మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యం వినేటువంటి సమయంలో అనవసరంగా మాట్లాడవద్దు. అవసరాన్ని బట్టి మాత్రమే ఎవరితో నేను మాట్లాడవలసి వస్తే మాట్లాడండి. మరి ఈ యొక్క సమయంలో మనం దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ముందుకి పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము 35వ వచనము నుండి, ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరికీ అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పిన. చాలండి. ఈ యొక్క సమయమందు మనందరం కూడా చాలా శ్రద్ధగా దేవుని వాక్యం మీద దృష్టి పెట్టి విని నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అమూల్యమైన సంగతులు, సత్యములను పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగంలోంచి మనకు తప్పకుండా తెలియపరుస్తాడు. ఈ మాటలు కేవలం మనం విని ఆదివారమున మనం వాక్యం విన్నాము అని సంతోషపడి సంతృప్తిగా ఇంటికి వెళ్ళిపోవటానికే కాదు, కానీ ఈ మాటలను మన యొక్క అనుదిన జీవితంలో పరిశీలనాత్మకంగా వాటిని మనం చూసుకుంటూ నేను ఈ మాటల ప్రకారంగా జీవిస్తున్నానా అని గమనించుకుంటూ మరి దేవుని వాక్యం మనకి ఏది సూచిస్తుందో ఆ విషయాలను మన జీవితంలో ఆచరణలో పెడితే దేవుని వాక్యం చెప్పినటువంటి వాగ్దానాలే కానీ, దేవుడిస్తానన్న ఆశీర్వాదములే కానీ, వాక్యమందు మరి రాయబడిన హెచ్చరికలే కానీ, మనకు క్షేమాభివృద్ధిని కలిగించేటువంటి మాటలే కానీ, ఆ మాటలు మనకి ప్రాణాత్మ శరీరాలకు చాలా దీవెనకరంగా ఉంటాయి. అందుకని బైబిల్ ఏమంటుందంటే వినువారు మాత్రమే కాక మీరు ఆ వాక్యమును మీరు అనుసరించేటువంటి వారుగా, గైకొనేవారుగా మీరు ఉండండి అని చెప్పాడు. మరి ధన్యత ఎక్కడుందంటే వినుటలో ధన్యత ఉంది, వాస్తవమే. ఎందుకంటే మరి వినటం కూడా ఒక ఆశీర్వాదమే. మాట్లాడుటకు నిదానించండి, వినుటకు వేగిరపడమని బైబిల్ చెప్తుంది. అయితే ఎంత మనం వింటున్నామో దానిని అనుసరించినప్పుడు అది ప్రయోజనకరంగా మన జీవితంలో చూస్తాము. దేవుని వాక్యము నా జీవితాన్ని మార్చింది అని మనం సాక్ష్యం చెప్పగలుగుతాం. మరి ఈ లోకరీతిగా ఎంతోమంది నేను అద్భుతం పొందుకున్నాను, ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ప్రభు నాకు ఈ ఉపకారం చేశాడు అని ఎంతోమంది సాక్ష్యం చెప్పడం మనం కుప్పలు తెప్పలుగా మనం వింటూ ఉంటాం. కొన్ని వందల మంది చెప్తారు అట్లా చెప్పమంటే. ఎందుకంటే వాస్తవం ప్రభు అనేక మందికి అద్భుత కార్యాలు చేశాడు. అయితే దేవుని వాక్యాన్ని బట్టి నా జీవితంలో అనేక అద్భుతాలు జరిగినాయి. వాక్యాన్ని బట్టి నా జీవితం ఎంతో మారింది. దేవుని వాక్యాన్ని బట్టి నా నడవడిక, నా ప్రవర్తన, నా ఆలోచన, నాకున్నటువంటి పరిస్థితులన్నీ దేవుని వాక్యాన్ని బట్టి నేను జాగ్రత్తగా చూసుకోవడాన్ని బట్టి నాకు జీవితంలో చాలా ప్రయోజనం పొందానండి. మునుపున్న వ్యక్తిని కాదు, ఇప్పుడు నేను ఒక క్రొత్త వ్యక్తిగా నేను జీవిస్తున్నానని వాక్యాన్ని బట్టి మారినటువంటి వ్యక్తులు, వాక్యాన్ని బట్టి వారి జీవితంలో మేలును అనుభవించిన వారి సాక్ష్యం చెప్తే మరి ఇంకెంతో మందికి అది ఎలా ఉంటుందంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి దేవుని వాక్యం విని మేలు పొందినటువంటి వారు మౌనంగా ఉండకూడదు. బైబిల్ అంటుంది ప్రభు రాకడ సమీపించుచున్నది కనుక ఒకరినొకరు పురికొల్పుకోండి అన్నాడు. పురికొల్పుకోవడం అంటే అర్థం ఏంటంటే టు స్టిర్ అప్ వన్ అనదర్. ఒకరినొకరు అంటే చల్లగా మనం ఏదన్నా బండిలో వేసి వండుతున్నప్పుడు అది అలాగా కదలకుండా ఉన్నదాన్ని మళ్ళా గరిటతో అలా తిప్పుతారు. తిప్పినప్పుడు పదార్థాలన్నీ కలుస్తాయి, ఉడికేది కూడా క్లియర్గా చక్కగా తయారవుతుంది. కొంతమంది నిర్జీవంగా ఉన్నటువంటి జీవితాలను మనం ఎప్పుడైతే
స్టిరప్ చేస్తామో, వాళ్ళని రేపుతామో. పేతురు గారు అంటాడు, మీ హృదయములను రేపుట అన్నాడు పేతురు తన పత్రికలో. రేపుట అనేటువంటి మాట ఎప్పుడు వస్తుందంటే, ఒకరి యొక్క విశ్వాసాన్ని బట్టి మరో ఇంకొకరి హృదయాలు రేపబడతాయి. వారు ఇంకా దేవుని కోసం ఆసక్తిగా జీవించాలని ఒక టైప్ ఆఫ్ హెల్దీ కాంపిటీషన్ విశ్వాసుల మధ్యలో ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం. ఇది దేవుని యొక్క సంఘంలో కనపడాల్సినటువంటి మంచి స్వభావం. కనుక మెలకువగా ఉండాలి, ప్రార్థన చేస్తూ మన విశ్వాసము, మనం పొందినటువంటి మేలు అనేక మందికి ఇది ప్రేరణగా నిలిచే విధంగా మాట్లాడినప్పుడు అట్టి విశ్వాసి జీవితానికి దేవుడు ఇంకెన్నెన్నో కార్యములు చేయటానికి ఎప్పుడు దేవుడు వెనక్కి తీయడు. ఎందుకంటే చేసిన దాన్ని బట్టి వాళ్ళు చాలామందిని దేవుని యొద్దకు ప్రేరేపించగలిగి ఉన్నారు కనుక. కాబట్టి ప్రియ సంగమా, మనం వాక్యం వినటమే కాదని ఈ యొక్క ఉదయకాలం మందు మనం అర్థం చేసుకుంటున్నాము. ఆ వాక్యం మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా యేసుప్రభు వారు లూకా సువార్త 21 అధ్యాయము, మార్కు సువార్త 13 అధ్యాయము, మత్తయి సువార్త 24 అధ్యాయము, ఈ అధ్యాయాల్లో ఆయన యుగాంత దినాలలో అంటే ఆయన రాకడకు ముందు ఎట్టి శ్రమలు సంభవిస్తాయో, సూచనలు సంభవిస్తాయో, సంఘటనలు ఏమేమి ఈ లోకంలో జరగబోతున్నాయో వాటన్నిటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్తూ వచ్చాడు. ఒకవేళ ప్రభు ఆ విషయాలు చెప్పకపోయి ఉంటే ఈ దినమున మనందరం కూడా ఈ నిరీక్షణతో జీవించుండే వాళ్ళం కాదు. కనుక ప్రభు వస్తానని చెప్పకపోతే, ఆయన రాకడను గురించిన నిరీక్షణ మనలో లేకపోయినట్లయితే క్రైస్తవ విశ్వాసం అనేది మిగతా వాటి వలె ఒక వేదాంతంగాను లేదా ఒక తత్వజ్ఞానంగా మిగిలి ఉండిపోయేది. ఒక ఫిలాసఫికల్ బుక్ లాగా లేదా ఒక మోరల్ అండ్ ఎథికల్ బుక్గా మిగిలిపోయేది. నైతిక విలువలు నేర్చుకుని, కొన్ని కథలు, సూత్రాలు నేర్చుకుని మనం జీవితంలో మంచిగా బ్రతకటానికి ఉపయోగపడుతుందండి బైబిల్ అని చెప్పుకునేవాళ్ళం. కానీ బైబిల్ జీవితానికి ఏ రీతిగా ఉపయోగపడుతుందో రాబోతున్న లోకానికి కూడా మనల్ని సిద్ధపరుస్తుంది. ఇహలోక జీవితానికి చాలా రెట్లు ప్రయోజనకరం, అందులో ఎటువంటి సందేహం లేదు. నీతిగాను సద్భక్తితోనూ మరి దేవుని యొక్క స్వరూపంలోనికి మారటానికి, ఇహలోక మాలిన్యాన్ని తప్పించుకోవడానికి బైబిల్ మనకు చాలా సహకారిగా ఉంటుంది. దానికంటే అనేక రెట్లు ఈ లోక జీవితం మట్టుకే కాకుండా రాబోయే జీవితం నిమిత్తమై మనలను దేవుని కోసం కనిపెట్టడానికి బైబిల్ మనకు నిరీక్షణ ఇస్తుంది. కనుక మరి రెండు జీవితాలకు ఉపయోగకరమైనదే కావాలి కదా. అవును కదా అనొచ్చు మీరు. ఏంటంటే రెండు జీవితాలు అంటారు, ఏంటంటారు అంటే, మనం 2 సార్లు జన్మించాం. మనం ఒకసారి మామూలుగా తల్లి గర్భంలో రక్తమాంసాలు బట్టి మనం జన్మించాం. రెండవదిగా యేసుక్రీస్తుని బట్టి మరి ఆత్మతోనూ నీటితోనూ బాప్తీసం పొందిన వారమై మరలా క్రొత్తగా జన్మించాం. కనుక క్రొత్తగా జన్మించిన వారికి నూతన జీవితాన్ని గురించి నిరీక్షణ ఇచ్చేది దేవుని వాక్యమైన బైబిల్. కనుక పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభం అన్నాడు. అంటే చావులో కూడా మరలా లాభం ఉంది అని అన్నాడు. ఒకవేళ ప్రభు రాకడకు సజీవులమై మనం నిలిచి ఉంటే రెప్పపాటులో మనం మార్పు చెందుతామంటున్నాడు. మార్పు చెంది మేఘాల మీద కొనిపోబడతాము, అక్కడ ప్రభుతో సదాకాలము ఉంటామన్నాడు. క్రైస్తవ నిరీక్షణ బైబిల్ని బట్టి వస్తుంది. కనుక దేవుని సంగమా, మనం వాక్యం వినేప్పుడు జాగ్రత్త వినాలి. యేసుప్రభు వారు ఆయన రాకడ సూచనలు చెప్తున్న అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో ఆయన జరగబోతున్నటువంటి ఆ సంగతులన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అని ప్రభువారు తన మాటల గురించినటువంటి ఎష్యూర్డ్నెస్ అంటే ఆ వాక్యానికి ఉన్నటువంటి ఖచ్చితత్వాన్ని గురించి ప్రభు మాట్లాడారు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి ఒక ముఖ్యమైన సంఘటన ఏంటంటే, కాబట్టి మీరు అంటే ప్రభు ఎవరికి ఈ యొక్క దేవుని యొక్క రాకడకు సంబంధించినటువంటి ఉపద్రవాలు లేదా దేవుని రాకడకు సంబంధించినటువంటి ఈ మహా విపత్తులు, శ్రమలన్నీ ఎవరి మీదకు వస్తాయో వారిని వేరే గుంపుగా ప్రభు చూస్తున్నాడు. వారు వేరు, మీరు వేరు అని చెప్తున్నాడు. వారెవరు అంటే ఈ లోక ప్రజలు ఈ లోకం వరకు మాత్రమే ఈ లోక సంబంధమైనటువంటి స్థితిలో జీవిస్తారు. రాబోయే లోకంలో వాళ్ళకి ఎలాంటి స్థానం లేదు కనుక వారు ఈ లోకంలో సంపాదించుకున్నారు, లోకంలో పేర్లు సంపాదించారు, ఈ లోకంలో మంచి స్థితి అనుభవించారు, ఈ లోకంలో సమస్తాన్ని వారు చూసుకున్నారు. కానీ వారు ఎన్నడూ కూడా రాబోయే జీవితాన్ని గురించిన ఆలోచన వారు చేయలేదు. వారికి నిత్య జీవాన్ని గురించినటువంటి పెద్దగా ఆశ లేదు. కానీ మీరు అన్నాడు, మీరు అంటే ఎవరనగా ప్రభువుని వెంబడిస్తున్నటువంటి శిష్య బృందం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మరి ప్రభువుని వెంబడించేటువంటి శిష్యులు సమస్తాన్ని వదిలిపెట్టారని మీకు తెలుసు. పేతురు నీ దోణిని విడిచిపెట్టాలి, నీ వలలు విడిచిపెట్టాలన్నాడు. మత్తయితో ప్రభు అన్నాడు, నువ్వు సుంకాన్ని వసూలు చేయటం వదిలిపెట్టేయాలన్నాడు. సుంకం వసూలు వదిలిపెట్టేశాడు. అలాగే ప్రభు చాలామందిని నన్ను వెంబడించండి అన్నప్పుడు, ఒకడు నన్ను వెంబడించాలంటే తన తల్లినైనను, తన తండ్రినైనను, తన యొక్క ఇల్లైనను, భూములైనను సమస్తాన్ని ఉపేక్షించుకుని ప్రతి దినము తను సిలువనెత్తుకుని నన్ను వెంబడించినట్లయితే వాడు నాకు శిష్యుడు అవుతాడు అన్నాడు ఆయన. అంటే శిష్యుడు అవ్వాలంటే చాలా వదిలేసేయాలి. చాలా వదులుకోవడం అంటే ఖర్చు అయిన పనే, అది చాలా మూల్యం చెల్లించేటువంటి అంశమే. కానీ ప్రభువుకి శిష్యుడిగా ఉండడం అనేది ఒక గొప్ప హోదా. ఇప్పుడు చూడండి, ఒక మంచి సమాజంలో ఇవాళ హోదాల కోసం, పదవుల కోసం ప్రజలు ఎంత వెచ్చిస్తున్నారు తెలుసా? వాళ్ళు పలానా పదవిలో నేనున్నాను అనిపించుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక సీటు నాకు కావాలి, లేకపోతే ఒక పదవి నాకు కావాలి అంటే 100 కోట్లైనా కానీ దాన్ని ఖర్చు పెట్టుకుంటానంటే లాభం వచ్చినా రాకపోయినా ఆ పేరైనా నేను చెప్పుకుని చచ్చిపోతా లాస్ట్కి, పలానా ఆయన పలానా చేశాడు అని చెప్పి. పదవుల కోసం మనుషులు ప్రాకులాడేటువంటి ఈ దినాల్లో యేసు ప్రభుకి శిష్యుడై ఉండడం ఒక పదవి కాదనుకుంటున్నారా మీరు ఎవరైనా? యేసు ప్రభు వారికి శిష్యులై ఉండడం ఏమన్నా సామాన్యమైనటువంటి సంగతి అనుకున్నారా? ఈజ్ ఇట్ సో ఈజీ? అది ఏమన్నా సామాన్యమైందా, లేకపోతే అది ఏమన్నా విలువ తక్కువైనదిగా మీరు ఎంచుతూ ఉన్నట్లయితే మీ మనసులో ఉన్న ఆలోచనలను మీరు మార్చుకోవాలని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రభు తన శిష్యులుగా ఉండటానికి అందరికి అవకాశం ఇవ్వాల. ప్రభు తను వెంబడించడానికి ఎవరిని కూడా ఊరికే వచ్చేయండి, రండి, జనంలో మీరు కూడా కలవండి, బహుజనం నన్ను వెంబడిస్తున్నారు, అందరూ వచ్చేయండి అన్నాడు. అనలేదు ఆయన. అన్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడండి అన్నాడు. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి పోరాడండి అన్నాడు. యూ హ్యావ్ టు ఫైట్, యూ హ్యావ్ టు పే ద కాస్ట్. దానికోసం అవసరమైనటువంటి మూల్యం చెల్లించడానికి ఇష్టపడాలి. సాక్రిఫైస్ చేయడానికి యూ షుడ్ బి విల్లింగ్ టు డూ సాక్రిఫైస్, టు లే డౌన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ షుడ్ బి ఏబుల్ టు లే డౌన్ యువర్ లైఫ్. నీ ప్రాణమునైనను ఉపేక్షించడానికి నువ్వు సిద్ధపడితే అన్నాడు. అంటే ఎంత పెద్ద పదవి చూడండి, ఇది ఎంత పెద్ద గుర్తింపు, ఎంత పెద్ద హోదా. కాకపోతే ప్రభు దానికి ఎంత రేటు ఉంది అని ఎట్లా చెప్పగలుగుతాడు? ఒకవేళ ఎవరైనా అక్కడ ఉన్నవాడు అంత వదిలిపెట్టుకుని నీ శిష్యుడిగా ఉండటానికి అంత మేము దానికోసం అంత చెల్లించాలా అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా కాస్త అంత తెలివైన వాడు ఉంటే అడిగే అవకాశం ఉంది. కానీ ప్రభు చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది విడిచిపెట్టి వెంబడించడానికి సిద్ధపడ్డారు. అంటే వాళ్ళకి ప్రత్యక్షంగా చూసిన శిష్యులకు ఏమర్థమైందంటే, ఈయనకు మించినటువంటి బోధకుడు కానీ, ఈయనకు మించినటువంటి రక్షకుడు కానీ, మెస్సియా కానీ, ప్రవక్తలు చెప్పినటువంటి ఆ యొక్క నిజమైనటువంటి లోక రక్షకుడు ఈయన తప్ప ఇంకా వేరెవరు లేరు అని ఆ రోజుల్లో, మొదటి శతాబ్దంలో యేసు ప్రభు వారు పిలిపించినటువంటి రోజుల్లో ఆయనను ప్రత్యక్షంగా విన్నటువంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏం చెప్తున్నాయంటే, ఈయన చెప్పినట్టుగా ఏదైనా వదులుకుని ఆయన బిడ్డలు అనిపించుకోవాలి మనం అని తీర్మానం చేసుకున్నారు. ఈ దినమున క్రైస్తవుడు అని పిలిపించుకోవడం అనేటువంటిది ఏదో ఒక సాధారణమైనటువంటి పేరేమో అని అనుకుంటున్నారు కానీ, బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ వాల్యుబుల్. అది పెద్ద పెద్ద బ్యాడ్జీలు తగిలించుకున్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి అధికారుల కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఉన్నతమైన వారి కంటే క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవడమే నీ జీవితంలో ఉన్న పెద్ద హోదా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆ పేరును బట్టి ఎవడైనా నిన్ను దూషించినా కానీ ఆ పేరును బట్టి నువ్వు గర్వపడమంటున్నాడు అపోస్తులైనటువంటి పేతురు. ఎవరైనా ఒకవేళ క్రైస్తవుడు అన్నందుకు ఎవడైనా నిన్ను దూషించినా, తిట్టినా, వి బ్లెస్ దెమ్. వాళ్ళని మనల్ని ఆశీర్వదిస్తున్నాం. ఆమెన్. మీరు మమ్మల్ని తిట్టారు కానీ మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తున్నాం. ఎందుకంటే మా పేరు మరొకసారి మీరు ఎత్తారు కాబట్టి, మా పేరు క్రైస్తవుడు అని అన్నారు కాబట్టి మళ్ళా చెప్తున్నా, నువ్వు తిట్టినా కానీ మేము ధన్యులమై ఉన్నాం. చూడండి బైబిల్ ఏం చెప్తుందో, వాళ్ళు తిట్టిన అనబోయే మాటలకు బైబిల్ ఏం చెప్తుందో. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల మరి సిగ్గుపడొద్దు అన్నాడు. అంటే ఏం పడమని? ఇప్పుడు గర్వపడమని అర్థం. సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను.
దేవునికి స్తోత్రం. ఒకవేళ క్రైస్తవుడు అయినందుకు మిమ్మల్ని వేరే విషయంలో ఎవరైనా ఏమన్నా అంటే అది వేరే విషయాలకు వర్తిస్తుంది. నీ స్నేహితుడిగా నిన్ను తిడితే అది మీ స్నేహం మధ్యలో వచ్చినటువంటి సమస్య అది. లేదా బంధువుగా నిన్ను తిడితే బంధువుల మధ్యలో వచ్చినటువంటి సమస్య అది. లేకపోతే ఈ లోకరీతిగా వ్యాపారంలో ఏదైనా వస్తే అది వ్యాపార రీతిగా వచ్చినటువంటి సమస్య అది. కానీ ఒకడు విశ్వాసమును బట్టి, నా విశ్వాసమును బట్టి కేవలం నేను క్రైస్తవుడైనందుకే నన్ను తిడితే నేను సిగ్గుపడను, ఎందుకంటే నాకు గుర్చేస్తున్నాను నేను గొప్పవాడినని. హల్లెలూయా. ఈవెన్ ఇటీవల కోర్టులు కూడా ఒప్పుకున్నాయి క్రైస్తవుల్లో ఏ విధమైన మాలాంటి భేదాలు ఏమి ఉండవు వాళ్ళల్లో అని చెప్పి కోర్టులు కూడా దాని గురించి సాక్ష్యం ఇచ్చినాయి. మీరు అర్థం చేసుకోండి, మనం చాలా ఉన్నతమైనటువంటి రాజ్య సభ్యులమై ఉన్నాం. మన రాజును ప్రభువులకు ప్రభు, ఆయన సర్వలోక నాథుడైన ప్రభు అయి ఉన్నాడు కనుక సిగ్గుపడకుండా ఆయనను వెంబడించుచూ ఉన్నందుకు నీవు శిష్యుడిగా ఉండటం నువ్వు ధన్యతగా భావించాలి. ఆ రోజుల్లో రబ్బై గమలీయేల్ దగ్గర శిష్యుడు అవడం అంటే చాలా గొప్పగా భావించేవాళ్ళు. అపోస్తలుడైన పౌలు కూడా కొంత దాని గురించి చెప్పుకొచ్చాడు. ఏమన్నాడంటే, నేను గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రం నేను అభ్యాసం చేశాను అన్నాడు. అంటే తన యొక్క ఉపాధ్యాయుడుకున్నటువంటి పేరును బట్టి శిష్యుడు చెప్పుకున్నాడు. పౌలు ఏమి తక్కువ వాడు కాదు. పౌలు గొప్ప పేరుగాంచినటువంటి మరి అపోస్తలుడు, ఎన్నో పత్రికలు రాశాడు. కానీ తనకున్నటువంటి ఆ ముందున్న మార్గదర్శకునికి చెప్పాడు. మరి గమలీయేలుకి అంత స్థానము, అంత యోగ్యత ఉన్నట్లయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన నిజమైన లోక రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం అంటే నా వెనక వస్తే మీకు ఈ మూడు దొరికేస్తాయి. తర్వాత నన్ను వెంబడించు వాడు చీకట్లో నడవడు, వాడు జీవపు వెలుగులో ఉంటాడని చెప్పాడు. నేను మీకు దప్పిగొన్నట్లయితే మరి అన్నటికీ దప్పిగొనకుండా మీకు నేను జీవజలమును ఇస్తాను అన్నాడు. తర్వాత జీవాహారమును నేనే అన్నాడు. గొర్రెల పోవు ద్వారమును నేనే. వాటన్నిటిని నేను పేరు పెట్టి పిలుస్తాను. వాటిని నేను పచ్చికలోనికి తీసుకుని వెళ్తాను. నేను వాటి కోసం ప్రాణమును పెడతాను అన్నాడు. ఈ నేనే అనే మాటలు యోహాను సువార్తలో మీరు చదివినప్పుడు మనం యేసు ప్రభుని ఇంతగా వెంబడించడానికి గల కారణం ఏంటో, వాట్ వాజ్ ద మోస్ట్ వాల్యుబుల్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయనలో ఉన్న వర్దీనెస్, ఆయనలో ఉన్న విలువేంటో ఆ అధ్యాయములు మనకు చెప్తున్నాయి. కాబట్టి సంగమా, బైబిల్లో మనం వాక్యం చదువుతున్నప్పుడు మన ప్రభుని పేరు పెట్టి క్రీస్తు అనుచరులుగా క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నామంటే మనం అతిశయపడాలి. కాబట్టి మనం వేరు, వాళ్ళు వేరు. అందుకని లోక ప్రజలతో మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా కలిపి ఆలోచన చేసుకోవద్దు. లోకంలో ఉన్నప్పటికి కూడా లోక ప్రజల యొక్క ఆచారములు, లోక ప్రజల యొక్క ఆలోచనల చప్పును నీవు జీవించవు. కానీ ప్రభు యొక్క శిష్యుడిగా ఈ లోకంలో ఒక ప్రత్యేకతను చూపించడానికి ఏర్పాటు చేసుకున్నావు. హల్లెలూయా. యు ఆర్ బీన్ చూజన్ టు షో ద యునిక్నెస్. ఆ యొక్క యునిక్ ఐడెంటిటీని ఈ లోకంలో ప్రజల మధ్యలో నీవు చూపించాలనే నిన్ను ప్రభు తన శిష్యుడిగా జనుల మధ్యలో నిన్ను పెట్టాడు. జనం మధ్యలో నిన్ను పెట్టడానికి అందరికీ నువ్వు దీపముగా, నువ్వు ఒక వెలుగుగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ వెలుగు మనం ఇవ్వలేకపోతే మనం ఎక్కడున్నట్టుగా కొంచెం కింద, మంచం కింద ఉన్నట్టు అందరికీ వెలుగు ఇవ్వటానికి దీపస్తంభం మీద ఒక క్రైస్తవుడు నిలబడి ఉండాలి. కనుక నీ ఆలోచన ఎలాగ ఉండాలంటే, నా మీద చాలా బరువు బాధ్యత ప్రభు పెట్టాడు. ఆ బరువులు అయిపోయినాయండి, బాధ్యతలు అయిపోయినాయండి అని ప్రభుని నమ్ముకున్నాను కదండి, ఇంకేం లేదండి, ప్రార్థన చేసుకుని మనం చనిపోతే పరలోకానికి పరలోకానికి గురించి ఆలోచన ప్రక్కన పెట్టండి. ఈ లోకంలో ఉండగా నీవు చేయవలసినటువంటి బాధ్యత, భారం చాలా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధ్యతలు తీరిపోయిన మనుషులకి తొందరగా రోగాలు వస్తాయి. ఏమొస్తాయి? తొందరగా రోగాలు వస్తాయి. బాధ్యత తీరని వారికి రోగాలేమి రావు. ఎందుకని? బాధ్యత నడిపిస్తుంది వాళ్ళని. బాధ్యత వాళ్ళని మేలుకొల్పుతూ ఉంటుంది. బాధ్యత వారిని ముందుకు తీసుకుని వెళ్తుంది. కాబట్టి బాధ్యత కలిగిన వ్యక్తులు, నిజం చెప్తున్నాను నేను, ఇప్పటికీ చాలా సర్వేలు చేసి తేల్చింది ఏంటంటే, బాధ్యతగా బ్రతికేవాడికి రోగాలు రావట. బాధ్యతలు వదిలిపెట్టేసిన వాడికి మాత్రం అన్ని రోగాలు వచ్చేస్తాయట. కనుక ముఖ్యంగా నీకేమీ లేదనుకుంటున్నావేమో, ప్రార్థన చేయటం నీ బాధ్యత. ప్రజల మధ్యలో సాక్షిగా ఉండడం నీ బాధ్యత. ప్రభువు శిష్యుడిగా ఈ లోకంలో మిగిలిన వారికి ఒక మాదిరి చూపించడం నీకు ఒక బాధ్యత. ఈ బాధ్యతలన్నీ మీ మీద ఉంచితే నువ్వు అనుకోవచ్చు, అమ్మో ఇన్ని బాధ్యతలు పెట్టాడేంటి ప్రభు నా మీద అని. కానీ నిన్ను అలాగ నమ్మకస్తుడిగా ఇచ్చాడు కాబట్టి ఆ బాధ్యత ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా.
కనుక దేవుని సంఘం ఆలోచించండి. ఇక్కడ మీరు అన్నాడు యేసుప్రభు వారు. ఈ మీరు అనే మాట ఎవరికి సంబంధించి అన్నాడంటే, ఆయన ప్రత్యేకమైనటువంటి తనను విశ్వసించి వెంబడించి తన కోసమై తీర్మానించుకున్న శిష్యుల కోసం మాట్లాడిన మాటని అంటున్నాడు. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని, కాబట్టి మీరు అనేవారు ప్రత్యేకంగా కనబడుతున్నారు. ఆ ముందు జరిగేటువంటి ఉపద్రవాలన్నిటిని గురించి చెప్పి అన్నాడు, ఇవన్నీ జరుగుతాయి తప్పకుండా, ఒక్కటి కూడా గతించదు, నా మాటలు ఒక్కటి కూడా తప్పిపోవు. ఈ జరగబోవు వీటినెల్లను మీరేం చేసుకోవాలి? తప్పించుకోవాలి. యూ హ్యావ్ టు ఎస్కేప్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎస్కేప్ అంటే మనం ఎక్కడికో దారి చూసుకుని పారిపోదామని కాదు. అక్కడ తప్పించుకోవడం అనేటువంటి దానికి కూడా ఒక పద్ధతి ఉంది. తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేద్దాం? మెలకువగా ఉండి ప్రార్థన చేసి. ఉదయం చేసి వచ్చారా? ప్రార్థన చేద్దామని అంటే అనగానే నాతో పాటు మీరు ఆ చేద్దామని అంటున్నారు. జిందాబాద్ అంటే జిందాబాద్ అన్నట్టుగా చేద్దామంటే చేద్దామన్నారు. చేసి వచ్చారా అంటున్నాను నేను. టిఫిన్ చేసి వచ్చారా అని అడిగాను. అంతేం కాదు, చేయలేదా టిఫిన్ కూడా? రాత్రి అన్నం ఎక్కువ తిని ఉంటారు. అయితే పొద్దున్న టిఫిన్ మానేద్దామని, అయ్యా పొద్దునే నేను ఉపవాసం ఉంటాను కదా అని చెప్పి నైట్ కొంచెం 2 డోసులు ఎక్కువ పడేస్తారట. కానీ మరప్పుడు ఉండి ఉపవాసం ఉన్న ఉపయోగం ఏముంది? ఉదయం ఉండబోయే ఉపవాసానికి రాత్రి ఆల్రెడీ మీరు బ్యాలెన్స్ చేశారు కాబట్టి ఉదయం ఉపవాసం నల్ అండ్ వాయిడ్. అది పనికొచ్చే ఉపవాసం కాదు. అది ఏదన్నా ఉంటే కరెక్ట్గా చేయండి ఉపవాసం. కాబట్టి చూడండి, ఇక్కడ జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఇక్కడ ఈ మాటలో మనం గమనించవలసింది ఏంటంటే, అందరూ తప్పించుకోలేరు, కొందరు మాత్రమే తప్పించుకోగలుగుతారు. ఈ తప్పించుకోగలిగే వారు ఎవరంటే మెలకువగా ఉండేవాళ్ళు. తర్వాత మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు. మర్చిపోమాకండి, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలిగిన వారు. అంటే దేవుని యొక్క రాకడ వస్తుంది అని అనుకుంటున్నాం, కానీ దేవుని రాకడల్లో ఆయన ముందు వెళ్ళి ఆయన రాజ్యంలో ఆయన పక్కన కూర్చుని ఆయన ఉన్నటువంటి రాజ్యంలో మనం కూడా ఆయనతో కలిసి ఉండటం అనేది ఇది మామూలుగా సంపాదించుకునేటువంటి ఇది కాదు, యోగ్యత కాదు. చాలామంది వస్తారు, ప్రభువా మీ రాజ్యంలో మేము ఉంటాం, నీ రాజ్యంలో మేము వస్తాం, నీ రాజ్యంలో మేము కూడా ఒక పని చేస్తాం, నీ రాజ్యంలో మేము కూడా సభ్యులం అవుతామని ఈ రాజ్యం గురించినటువంటి ఆలాపన మనకు సువార్తలు చదువుతున్నప్పుడల్లా రాజ్యము రాజ్యము రాజ్యం అనే మాట మన బైబిల్లో చాలాసార్లు కనబడుతుంది. యేసుప్రభు వారు ప్రారంభించినప్పుడే ఏమన్నాడంటే, పరలోక రాజ్యము సమీపించింది, సువార్త నమ్మండి, మారుమనసు పొందండి అన్నాడు. అంటే ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, రాజ్యం వచ్చేస్తుంది, ఈ రాజ్యంలోనికి మీరు వెళ్ళాలంటే ఆ రాజ్యంలో ప్రవేశార్హత ముందు సంపాదించుకోవాలి. యోహాను యేసుప్రభు వారి గురించి అన్నాడు, ఇదిగో నేను చెప్పేటువంటి ఆయన వస్తున్నాడు, ఇదిగో ఈయన నాకంటే ప్రముఖుడు, ఈయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, నేను కేవలం ఆయనకి త్రోవను ముందుగా సరళం చేసేటువంటి వాడినే, ఆయన చెప్పులు వారును విప్పటానికి కూడా నేను యోగ్యుడను కాదు, నేను మీకు నీళ్లలో బాప్తీసం ఇస్తున్నాను కానీ ఆయన మీకు ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తీసం ఇస్తాడని యోహాను తాను ఆ వస్తున్న రాజును గురించి పరిచయం చేశాడు, ఆ రాజ్యాన్ని గురించి చెప్పాడు. చెప్పినప్పుడు యోహాను తన గురించి ఏం చెప్పుకున్నాడంటే, నేను ఆయన చెప్పులు విప్పటానికి కూడా యోగ్యుడను కాను అన్నాడు. అంటే యోహాను మరి ప్రభు కోసం మార్గాన్ని సరళం చేసిన వాడే నేను యోగ్యుడను కాను అని చెప్పుకున్నట్లయితే, మనుష్య కుమారుని ఎదుట మరి చెప్పులు విప్పటానికే యోగ్యుడు కాదన్నాడు కదా, మరి మనుష్య కుమారుని ఎదుట నిలవబడటానికి, ఆయన ముందు ఫేస్ టు ఫేస్ నిలబడటానికి మనకి తగిన అర్హత లేకపోతే ఆయన ముందు మనం నిలబడలేం. తగిన అర్హత లేకుండా నిలబడలేం. మనం ఎవరికైనా వెళ్తే పక్కెళ్ళు అంటారు. ఎందుకు పక్కెళ్ళమంటారు? నువ్వు ఈయన దగ్గరకు వచ్చి నిలబడటానికి నువ్వు చాలవు, ఇక్కడ మాట్లాడద్దు, పక్కెళ్ళు అంటారు. యూ కెనాట్ స్టాండ్. ఏదైనా అధికారి దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ స్టాఫ్ అక్కడి నుంచి ఇసిరి బయట పారేస్తారు. మరి మెస్సియా ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆ రాజ్యంలో ఎవరు ఉంటారు ఆయన ప్రక్కన కూర్చోవడానికి? ఆయన భోజన పంక్తిని కూర్చున్నా లేదా ఆయన యొక్క సన్నిధిలో ఆయన రాజ్యంలో కలిసి
ప్రభుతో కూడా రాజ్యం ఏలేటువంటి రాజులుగా, ఆయన కింద ఉన్నటువంటి ఒక నమ్మకమైన సేవకులుగా ఉండటానికి ఎవరు శక్తిమంతులు, ఎవరు యోగ్యులు? ఇక్కడ ఈ వాక్యం చాలా ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనది అంటున్నానంటే, ఆ రోజుల్లో యేసు ప్రభు వారు జీవించినటువంటి మొదటి శతాబ్దంలో యూదులలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, మెస్సియా రాజ్యంలోనికి అందరూ ప్రవేశించలేరు. మెస్సియా వస్తాడు, రాజ్యస్థాపన చేస్తాడు, కానీ మెస్సియా వచ్చినప్పుడు ఆ రాజ్యంలోకి ఎవరు వెళ్తారంటే అర్హులు, యోగ్యులు మాత్రమే వెళ్తారు. ఎవరు వెళ్తారు? అర్హులు, యోగ్యులు. ఓన్లీ ద వర్ది అండ్ క్వాలిఫైడ్ విల్ గో దేర్. దేవుని స్తోత్రం. మనం చూద్దాం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో సార్దీసులో ఉన్నటువంటి సంఘంతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలను చూసినప్పుడు అక్కడ మనకు ఒక ఈ మాట, ఇప్పుడు మనం చెప్పుకున్న మాట అక్కడ కనపడుతుంది. 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు ఎవరంట? అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని, ప్రభు అంటున్నాడు, నాతో కూడా ఎవరు సంచరిస్తారు? సంచరించడం అంటే ఆయన చేయి పట్టుకుంటే ఆయన ప్రక్కన మనందరూ లైన్లో నిలబడి ఆయన ఒక ఉద్యానవనంలో నడుస్తూ ఉంటే ఆయనతో కలిసి ఏం చేస్తారంట? సంచరిస్తారు. టు వాక్ విత్ హిమ్. ఆయనతో కలిసి తిరుగుతూ ఉంటారు కలివిడిగా. అబ్రహాము దేవునితో నడిచాడు. దేవుడు అన్నాడు, అబ్రహాము నువ్వు నిందారహితుడిగా ఉండు, నా సన్నిధిలో నువ్వు నడువు అన్నాడు. హనోకు దేవునితో నడిచాడు. ఇప్పుడు ఎవరు నడుస్తారంటే తమ వస్త్రములను తెల్లగా ఉంచుకొని అర్హులుగా ఉన్నవాళ్ళు. ఈ యొక్క ఉదయం మీరు ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి, ప్రభుతో కూడా నేను సంచరించడానికి నేను అర్హుడనేనా? ఎమ్ ఐ వర్ది? నేను అర్హుడు అంటే అర్థం ఏంటి? ఎవరైతే తన యొక్క పెట్టినటువంటి విలువకు తగిన జీవితం జీవిస్తారో ఆ వ్యక్తి ఏమై ఉన్నాడు? అర్హుడై ఉన్నాడు. ఒక మనిషిని ఒక వ్యక్తిని మనం పనికి పెట్టుకుంటే పని చేసే తక్కువను జీతం ఎక్కువ అడిగితే ఏమంటారు మీరు? నువ్వు అర్హుడు. పనివాడు దేనికి పాత్రుడు? జీతానికి. కొంతమంది ఏమంటారంటే పని బాగా చేయి, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానంటారు. ఎందుకనంటే పని అనేది మనం తీసుకునేటువంటి రివార్డ్కి, పొందుకునేటువంటి దానికి మనము దానికి అర్హులుగా ఉండాలి. ఊరికే ప్రభు నన్ను తన రాజ్యంలో చేర్చేసుకుంటాడు, పరలోకం రాగానే నేనే ఫస్ట్ గుమ్మంలో నేనే ఉంటాను, గేట్లు నాకే తెరుస్తారు, లోపల నా కోసం ఒక కుర్చీ ఉంటుంది, నేను వెళ్ళి అక్కడ కూడా కూర్చుని హ్యాపీగా కుర్చీలో ప్రశాంతంగా ఉంటాను అని అంటే అట్లా పరలోకంలోకి అలాగే వెళ్ళిపోరు. నన్ విల్ గో ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ సచ్ ఎ వే. అదంత సులభమైంది కాదు. అర్హులైతేనే లోపలికి వెళ్తారట. అర్హులు ఎవడంటే యోగ్యుడైన వ్యక్తే అందులోకి వెళ్ళటానికి అర్హుడై ఉన్నాడు. పూర్వకాలం ఏమనుకునేవారు ఇశ్రాయేలీలు, మేము అబ్రహాం పిల్లలం కాబట్టి మేము తప్ప పరలోక రాజ్యంలోకి ఎవరు వెళ్తారు? ఈ అన్యజనులు ఎవరు రాలేరుగా. ఈ అన్యజనుడు అసలు ఆయన దేవుని రాజ్యం గుమ్మం కూడా చూడలేడు. ఈ అన్యజనుడు వెళ్ళటానికి అసలు త్రోవ కూడా తెలియదు వీడికి. అన్యజనుడికి ఆ బయట ఉన్నటువంటి నరకంలో అగ్నిగుండంలో ఒక అగ్నిగుండం ఉంది, అందులో వీళ్ళందరినీ కూడా అగ్నిగా వేసి అందులో కాల్చేస్తారు. కాబట్టి మేమే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానము, మేమే అర్హులమని ఇశ్రాయేలు తమలో తాము ఊరికే లోపల అతిశయపడే వాళ్ళట. కానీ యేసుప్రభు వారు అలా ఎక్కడా కూడా వాళ్ళు యూదులైనందుకు పరలోకానికి వెళ్తారని కానీ, అబ్రహాము పిల్లలైనందుకు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారని యేసుప్రభు వారు ఎక్కడైనా సువార్తల్లో ఆయన చెప్పినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నామా? చూడం. అబ్రహాం పిల్లలైతే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన దేశం వరకే. కానీ పరలోకానికి వెళ్ళాలంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసు నామమందు తప్ప వేరొక నామమందు రక్షణ లేదు. ఇక్కడ భూలోక సంబంధమైనటువంటి ఆధిక్యతలన్నిటినీ నువ్వు అనుభవించగలవేమో, కానీ పరలోకంలోనికి వెళ్ళి ఆ ప్రభు వచ్చినప్పుడు, ఆయన రాజ్యం స్థాపించినప్పుడు ఆయనతో కూడా సంచరించి ఆయన ప్రక్కనే కూర్చుని భోజనం చేసేటువంటి ధన్యత. భోజనం అంటే అర్థం చేసుకోండి, ప్రభుతో కలిసి ఆనందించే భాగ్యం. హల్లెలూయా. లూకాసు సువార్త 14వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ టు సిట్ విత్ క్రైస్ట్ ఈజ్ ఆల్సో ఏ ప్రివిలేజ్. ప్రభుతో కూడా కలిసి ఆయనతో కలిసి ఉండటం ఎంతో ఆధిక్యత. ఆయనతో కలిసి భోజన పంక్తిలో ఉంటే ఎంతో ధన్యుడు. 14వ అధ్యాయం 15వ వచనం, ఆయనతో కూడా భోజన పంక్తిని
కూర్చుండిన వారిలో ఒకడు ప్రభు చెప్తున్న మాటలు వినేమన్నాడంటే, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని. అప్పటికే వాళ్ళందరిలో ఒక ఒపీనియన్ ఉంది. ఏంటంటే ప్రభుకే చెబుతున్నాడు అతను, బోధకుడా, దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడెవడు? బ్లెస్సెడ్ మ్యాన్ ఆయన. ఆ రాజ్యంలోకి వెళ్ళి ఆ భోజన బలపైన ఆయనతో కూర్చుని భోజనం చేయటం అనేదే ఇక అది మించినటువంటి అర్హత కానీ, ధన్యత కానీ, లేదా యోగ్యత కానీ, లేదా పాత్రుడు అవటం కానీ వేరేదేమీ లేదు. నువ్వు పాత్రుడు అయితే నువ్వు దేవుని రాజ్యంలో భోజనం చేస్తావు. నువ్వు అర్హుడు అయితే దేవుని రాజ్యంలో నువ్వు కూర్చుని ఉంటావు. నువ్వు అర్హుడు అయితే ఆయనతో కలిసి సంచరిస్తావు. నువ్వు అర్హుడు అయితే జరగబోవు అన్నిటిని మీరు తప్పించుకుని దేవుని నిశ్చలమైనటువంటి రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. నువ్వు అర్హుడు అయితే వాడబారని అక్షయమైనది నిర్మలమైన స్వాస్థ్యమును నీవు స్వతంత్రించుకుంటావు. నీవు అర్హుడవైతే జీవజల నది నీళ్లను త్రాగగలుగుతావు. నీవు అర్హుడవైతే మరుగై ఉన్న మన్నాను భుజించగలుగుతావు. నీవు అర్హుడవైతే జీవవృక్ష ఫలములను నీవు భుజించగలుగుతావు. నీవు అర్హుడవైతే దేవుని ముఖ దర్శనమును చేస్తావు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ వర్దినెస్. నీదంతా నీ యోగ్యత మీద ఆధారపడి ఉంది, నీ అర్హత మీద ఆధారపడి ఉంది. మనం ఏం చూసుకుంటున్నామంటే, ఇప్పుడు మనం ఈరోజు జరుగుతుందా లేదా అని చూసుకుంటున్నావు, కానీ నా అర్హతను, నా విలువను నేను పెంచుకుంటున్నానా? am I increasing my worthiness? అంతే కదా. నమ్మకమైనటువంటి వాడికి మెండైన ఆశీర్వాదాలు వస్తాయట. అంటే నీ విలువను నీవే తగ్గించుకున్నట్లయితే, నీ విలువను నీవే తగ్గించుకుని నీ స్థాయిని నీవే పాడు చేసుకుంటే, ప్రభు యొక్క బల్లపైన కూర్చోవడానికి ఆ దినమున ప్రభు నిన్నొచ్చి, నా కుమారుడా, నువ్వు జయించావు, నువ్వు అర్హుడవు, నువ్వు తెల్లని వస్త్రాలను కాపాడుకున్నావు, వచ్చి కూర్చో నా ప్రక్కన అని భుజం తడతాడా ప్రభువారు? అందుకనే క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు అనేటువంటి పేరు ఎంత ఉన్నతమైందో, ఆ అర్హతను ప్రతి వ్యక్తి మరింకా ఇంకా ఇంకా పెంపొందించుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తున్న మాటకు అర్థం ఏంటంటే, నా రాజ్యంలోకి అందరు రాలేరు, నా ముందు అందరూ వచ్చి నిలబడటానికి అర్హులు కారు. నా ముందు నిలబడాలంటే తగిన శక్తిమంతులై ఉండాలన్నాడు. తగిన అంటే అర్థం ఏంటంటే, ఆ రోజుకు అవసరమైనంత బలం నీ దగ్గర ఉండాలి. ఆ రోజు ఆ ప్రభు ముందు నిలబడటానికి కావాల్సినంత పవర్ అండ్ హోలీనెస్ నీలో ఉండాలి. ఆ ఆనర్ నీకు ఉండాలి, ఆ ఘనత నీలో ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మనం ప్రయాసపడుతున్న ఈ దినమందు ప్రార్థన చేస్తున్నా, ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా, ఈ లోకరీతిగా నేను అడుగుతున్నాను, కానీ నీ రాజ్యంలో నీ ముందు నిలబడటానికి నేను తగిన శక్తిమంతురాలుగా చేయండి. తగిన శక్తిని నాకు దయచేయి, అర్హత నాకు దయచేయి, నీ ప్రక్కన ఉండి నీతో సంచరించే భాగ్యం నాకు దయచేయి. ఆ అర్హత ఎప్పుడైనా నా జీవితం నుంచి కోల్పోనివ్వద్దు అని అన్నాడు ఆయన. ఒకవేళ ఒకడెవడైనా వస్త్రం లేకుండానంట ఆ యొక్క పెండ్లి విందులోనికి వస్తే, ఆ భోజనం చేయటానికి తొందరపడి లోపలికి వచ్చేస్తే అన్నాడు ఆయన, స్నేహితుడా, వస్త్రం లేకుండా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు అతన్ని. భోజనం చేస్తున్నావు అని లేపాడు. నువ్వు వస్త్రం లేకుండా ఎలాగొచ్చావు? వీడిని తీసి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లో పారేయండి అన్నాడు. ఎక్కడ? ఎందుకని? అతడు అందులో ప్రవేశించడానికి సిద్ధపడాల అర్హత లేదు. కనుక మరి మనకి ఇప్పుడు ఈ యొక్క ఉదయం నేర్చుకున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కువ విషయాలు చెప్పట్లేదు కానీ, తగిన యోగ్యుడుగా నీవు సిద్ధపడాలి. నేను యోగ్యుడినా కాదా అనేది ఎవరికి వాళ్ళకే తెలిసి ఉంటుంది. నేను ఎంతకు యోగ్యుడను, ఏ స్థాయి వాడిని, నా యొక్క జీవితం యొక్క యోగ్యత ఏంటని మనలను మనం దేన్ని బట్టి యోగ్యులుగా ఎంచుకోగలమంటే అది ఏం అవసరంలా. ఇదిగోండి, నీ యోగ్యత ప్రమాణాలను ఎంచుకోవటానికి నీ తూకం ఇక్కడ ఉంది. నీ తూకం ఇక్కడే ఉంది, ఎక్కడో అవసరంలా. ఈ తూకమును చూసుకుంటా, దేవుని వాక్యాన్ని చూసుకుంటూ, ప్రభువా, ఈ రోజున దీన్ని బట్టి నేను ఒక తప్పిదాన్ని నేను తెలుసుకున్నాను, ఈ దినము నుంచి దాన్ని కూడా జయించడానికి నాకు సహాయము చేయమనంటే, అకార్డింగ్ టు ద బైబిల్ స్టాండర్డ్స్ గాడ్ విల్ జడ్జ్ యూ వెదర్ యు ఆర్ వర్ది ఆర్ అన్వర్ది. బైబిల్ యొక్క ప్రమాణాల ప్రకారంగానే ప్రభు నిన్ను యోగ్యుడిగానో అయోగ్యుడిగానో తీరుస్తాడు. కనుక వాక్యమే నిన్ను దేవుని ఎదుట నిలబెట్టేటువంటి సాధనమై ఉన్నది. ఆమేన్. కాబట్టి సంగమా, మనం యోగ్యులుగా ఉండడం మనకెంతో మంచిది. చూడండి, యేసు ప్రభు వారు ఒక రోజున ఒక వ్యక్తిని ఎదుర్కొన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే శతాధిపతి. ఎవరండి? శతాధిపతి. శతాధిపతి అంటే చాలా మంచి అధికారి, మంచి హోదా,
శతాధిపతి అంటే 100 మంది సైనికులు ఆయన ఇంట్లో పనిచేస్తారు. ఎప్పుడు 100 మంది అంటే మామూలు సంగతి కాదు. మరి 100 మంది సర్వెంట్స్ ఉన్నారంటే ఆ వ్యక్తి చాలా గొప్ప అధికారి అయి ఉన్నాడు. ఒకడు రమ్మంటే వస్తాడట, ఒకడు బొమ్మంటే పోతాడట. అంటే తన ముందు అంతమంది ఆయన మాటకు కమాండ్కి క్షణంలో లోబడేటువంటి స్థాయి ఉంది అతనికి. అతను యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఎట్లా విన్నాడు. విని ప్రభు దగ్గరికి వెళ్ళి అన్నట్టు, ప్రభువా, నా దాసుడు రోగి అయి ఉన్నాడు. రోగి అయి ఉన్నాడు కాబట్టి దయచేసి నా మనవి ఆలకించి నా దాసుని నువ్వు బాగు చేయాలని మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనంలో కపెర్నహూములో ప్రభు ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు ప్రభువుని ఏం చేశాడు? వచ్చి వేడుకొన్నాడు. హల్లెలూయా. గోజాడాడు, ప్రార్థన చేస్తున్నాడు ప్రభువుకి, నేను వచ్చి వానిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి అన్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు. తను చెప్పాడు, అయ్యా, నువ్వు నా ఇంటికి రావటానికి నేను, అంటే తానేంటో ప్రభు ముందు తన స్థితి ఏంటో, తన యోగ్యత ఏంటో, తను ఎంతో ఉన్నతమైన వాడైనా కూడా ఈ ప్రభు నా ఇంట్లోకి రావటానికి నేను యోగ్యుడను పాత్రుడను కాను. ఆ రోజుల్లో యూదుడు అన్యజనుడి ఇంటికి వెళ్ళకూడదు. యేసు ప్రభు వారు ఒకవేళ అన్యజనుడి ఇంటికి వెళ్తే ఆ అన్యజనుడిని బట్టి ప్రభు మైలుపడినట్టుగా భావించేవాళ్ళు యూదుడు. ఒకవేళ శతాధిపతి ఇంట్లోకి వెళ్ళుండుంటే యేసు ప్రభు వారు పరిసయ్యులు వచ్చి ఏమనేవాళ్ళంటే, ఈ మనుషుడేంటి ఒక అన్యుడింటికి వెళ్తున్నాడు, అన్యుడింటికి వెళ్ళి బయటకు వచ్చాడు ఏంటని యేసు ప్రభు వారిని సమాజ బహిష్కరణ కూడా విధించేటువంటి ఆ మత అధికారులు ఆ దేశంలో ఉన్నారు. అందుకనే అతనికి ముందే తెలుసు అన్నాడు, ప్రభువా, నేను నీ జాతి వాడను కాదు, నేను నీకు దూరస్తుడను, నేను నీ అంతటి స్థాయి గలవాడను కాదు, నీవు నా ఇంటికి రావటానికి కూడా నేను పాత్రుడను కాను. కేవలము నీవు నాకు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాత్రుడను కాదని అన్నాడు, కానీ నువ్వు స్వస్థత ఇవ్వటానికి నేను అర్హుడను కాననలా. నువ్వు మాట చెప్పు, నీ మాట నా దాసుణ్ణి స్వస్థపరుస్తుందన్నాడు. వెంటనే ప్రభు ఆశ్చర్యపడి ఏమన్నాడంటే, ఇశ్రాయేలులో నేనెవనికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను ఎక్కడ కూర్చుంటారు? వచ్చి అంటే మెస్సియా రాజ్యంలోకి నువ్వు ఎంటర్ అయిపోయావు అంటున్నాడు అతనితో. నీలో ఉన్న విశ్వాసము నేను ఇశ్రాయేలులో ఎవరిలో, అంటే ఇప్పుడు ఇశ్రాయేల్లో వాళ్ళు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో కూడా కూర్చుంటారు వచ్చి, లేదా ఈ విశ్వాసం గల అన్యజనులైనా ఇందులోకి వచ్చి కూర్చుంటారా? విశ్వాసం గల అన్యజనులే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో కూడా దేవుని రాజ్యంలో కూర్చుంటాడు. అంటే ఇప్పుడు మనుష్య కుమారుని ఎదుట యోగ్యుడు అవటానికి, శక్తి గలవాడవటానికి, లేదా పాత్రుడు అవటానికి నేనేం కలిగి ఉండాలి అని నువ్వు అనొచ్చు. నాకు ఏది ఉంటే నేను పాత్రుడండి. ఈ యొక్క ఉదయకాలం అందు ప్రభు కూడా నా పరిస్థితులు మార్చాలి, నా జీవితంలో దేవుడు అద్భుతం చేయాలని నేను ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నాను, ఆశతో ఎదురు చూస్తున్నాను. కానీ నాకు చాలా కాలంగా నాకు ఎందుకో దేవుని యొక్క కృప నా జీవితంలో దొరకక దూరమైనట్టుగా ఉంది అనంటే నాకున్నటువంటి డౌట్ ఏంటంటే, నీవు పాత్రుడివేనా నిన్ను అడగాలనుకుంటున్నాను నేను. ఆర్ యూ వర్దీ దట్ గాడ్ మే డూ సంథింగ్ ఫర్ యూ? నీకోసం ఏదైనా చేయటానికి. ఇప్పుడు ఉదాహరణకి ఈ వర్దీనెస్, యోగ్యత అనేటువంటిది 2 అంశాలకు ముఖ్యమైనటువంటిది. 2 అంశాలకు ముఖ్యమైనది. ఒకటి, యోగ్యత అనేది పొందుకోవటానికి యోగ్యత కావాలి. చెప్పండి, పొందుకోవటానికి యోగ్యత కావాలి. రెండవదిగా ప్రభు కోసం చేయటానికి కూడా యోగ్యత కావాలి. ఫర్ రిసీవింగ్ అండ్ డూయింగ్, ఈ రెండిటికి యోగ్యత కావాలి. పొందుకోవటానికి నువ్వు యోగ్యుడు అయ్యి ప్రభు కోసం చేయటానికి నీకు యోగ్యత లేకపోతే దెన్ నీ యోగ్యత సగమే ఉన్నట్టు అర్థం. పొందుకోవటానికి నీవు యోగ్యత సంపాదించుకున్నావు, విశ్వాసం కలిగి జీవిస్తున్నావు, ప్రభు వల్ల అద్భుతాలు పొందావు, మేలు పొందావు, బాగానే ఉంది. కానీ ప్రభువుకి ఏదన్నా నీవు చేయటానికి కూడా నీవు యోగ్యుడు అవ్వాలి. ప్రభు కోసం ఏదన్నా మనం చేయాలంటే దేవునికి ఏం చేయాలి మనం అంటే ఏం చేయొద్దు, దేవుని చిత్తాన్ని చేయి చాలు.
ఆయన చిత్త ప్రకారమైనటువంటి సంకల్పం నీ జీవితంలో నీవు చేసినట్లయితే నీవు దేవుని దృష్టిలో యోగ్యురాలుగాను పాత్రుడిగా ఎంచబడుతున్నావు. హల్లెలూయా. ఇక్కడ ఈయన అన్నాడయ్యా, నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడిని కాదు, కానీ నీవు స్వస్థత అనుగ్రహిస్తే మాత్రం పొందుకుంటాను నేను. ఎందుకంటే నీ మాటలోనే ఏముంది? స్వస్థత ఉంది, నీలో అధికారం ఉంది, నీలో సర్వశక్తి ఉంది అని ప్రభు పట్ల తనకున్న విశ్వాసమును ఎప్పుడైతే అతను ఒప్పుకున్నాడో, యేసుప్రభువారు అన్నాడు, ఈ ఇశ్రాయేలులో కూడా ఎవడికి ఇలాంటి విశ్వాసమో లేదు. ఇశ్రాయేలులో ఎవడు కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో వచ్చి కూర్చోరు. మరి ఎవరు వస్తారు? తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి అనేకులు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరు యోగ్యుడు, ఎవరు పాత్రుడు అంటే శరీర సంబంధంగా పుట్టినవాడెవడు పాత్రుడు కాడు. అయ్యా, మా అమ్మ మా నాన్న నాకంటే 3 తరాల ముందు నుండి మేము క్రైస్తవులు, 4 తరాల నుంచి మేము క్రైస్తవులు, 10 తరాల నుంచి మేము క్రైస్తవులు అంటే ఆ 10 తరాలు నిన్ను క్వాలిఫై చేయదు. ఆ 10 తరాల యొక్క భక్తి నీకేమన్నా ఈ లోకరీతిగా నీకు కావలసినటువంటివన్నిటిని సమకూర్చి పెట్టగలదేమో, కానీ మేబీ గాడ్ కుడ్ గివ్ యూ ప్రొటెక్షన్ ఇన్ ది ఎర్త్లీ రెల్. భూలోక సంబంధమైనటువంటి జీవిత స్థితిగతుల్లో ప్రభు నిన్ను కాపాడతాడేమో, కానీ పరలోక రాజ్యంలో ప్రభు పక్కన కూర్చోబెట్టడానికి మీ నాయనది, మీ తాతయ్యది, ముత్తాతది, వారి భక్తి, వారి సేవ ఏది కూడా ఎన్నికలోనికి రావు. నీ వ్యక్తిగతమైన విశ్వాసము, నీ క్రియలు మాత్రమే నిన్ను అర్హుడనుగా చేస్తాయి. కాబట్టి ఎవరి మట్టుకు వారే నేను క్వాలిఫై. ఇక్కడ నిజంగా అట్లాగే అయితే ఇశ్రాయేలే కదా కూర్చోవలసింది ముందు వరుసలో, అవునా? ఇశ్రాయేలీలు పితరుల కంటే ఎవరైనా ఉన్నారా ఇంకా పితరులు? ఇప్పటికీ పితరులు సమాధి దగ్గర ఉండి ఆ సమాధుల దగ్గర ఎప్పుడు రాత్రి పగళ్ళు ఒకటే ప్రార్థనలు చేస్తారు. దావీదు సమాధి దగ్గర అయితే గోలగోలగా ఉంటుంది, ఎవరు మాట వినపడదు, అందరు కూర్చుని చేసిన వాళ్ళు చేసినట్టే ఉంటారు. మరి దావీదు వాళ్ళ పితరుడు కదా. మరి అబ్రహాం సమాధి దగ్గర, శారా సమాధి దగ్గర, హెబ్రోన్లో వెళ్తే ఖాళీ ఉండదు, నిలువుగాళ్ళ మీద నిలబడి పొద్దున్నే సాయంత్రం వరకు అదే పనిగా చెప్తూ ఉంటారు ఆ యొక్క తోరా ధర్మశాస్త్రాన్ని. మరి వాళ్ళే కదా కూర్చోవలసింది ముందెళ్ళి. కానీ వారు ఎవరి మీద విశ్వాసం ఉంచలేకపోయారు. ఒకవేళ వారే కనుక కళ్ళు తెరవబడి విశ్వాసం ఉంచినట్లయితే వారు కూడా లాస్ట్ ఎంట్రీ పొందుకుంటారు. హల్లెలూయా అన్నాడు. ఇశ్రాయేల్ అందరూ ఏం చేయబడతారు? రక్షింపబడతారు. ఎప్పుడంటే వారు ఆయన తట్టు తిరిగినప్పుడు. వెన్ దే టర్న్ టు గాడ్ అండ్ వెన్ దే రిపెంట్. వాళ్ళు పాపంలో ఒప్పుకున్న రోజున, కన్నీరు విడిచిన రోజు ఇశ్రాయేల్ కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి ఎంట్రన్స్ సంపాదించుకుంటారు. కనుక గమనించండి, నీ పేరు, నీ అర్హత, నీకున్న యోగ్యత దేవుని యొక్క బిడ్డగా దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి చాలా ప్రాముఖ్యమైనవి. పేరు సంపాదించుకున్నావు, వెరీ గుడ్. బీయింగ్ నౌ క్వాలిఫైడ్ అండ్ కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఈజ్ ఎ ఫస్ట్ అచీవ్మెంట్. మొదట సంపాదించుకున్నటువంటి ఘనత అది. దాని తర్వాత తగిన శక్తిని సంపాదించుకో, విశ్వాసము కలిగిన వాడిగా జీవించు. ఇప్పుడు ఈ శతాధిపతి దేన్ని బట్టి క్వాలిఫై అయ్యాడు చెప్పండి? ఇందులో ఏం కనబడుతుంది అమ్మా? విశ్వాసం కనబడుతుంది. అతనిలో ఎక్కడ అనుమానమే లేదు. ప్రభు యొక్క సామర్థ్యం మీద కానీ, ప్రభు యొక్క అధికారం మీద కానీ, ప్రభువుకు ఉన్నటువంటి పరిశుద్ధత మీద కానీ ఈ శతాధిపతిలో ఎక్కడా కూడా కొంచెం కూడా గర్వం కానీ ఏం కనపట్ల. నేను శతాధిపతిని, నేను వస్తే నువ్వు నా ఇంటికి వచ్చి నా గుమ్మ ముందు నిలబడి నా సేవకుడు మీద చెయ్యేసి నువ్వేం చేయాలి? స్వస్థపరచాలి. నేనెవరో రోమా శతాధిపతిని అని ఏమీ గర్వము ప్రదర్శించలేదు. చాలా వినయంతో కూడిన విశ్వాసం ఈయనలో ఉంది. కనుక ఇతను ఏమై ఉన్నాడంటే అర్హుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మర్చిపోవద్దు, పొందుకోవటానికి అర్హత కావాలి, దేవుని కోసం చేయటానికి కూడా అర్హత కావాలి. ఇక్కడ మీరు ఇంకొక వాక్యాన్ని, మీరు ఇంకో భాగాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఒక స్త్రీని గురించి మనం చూస్తున్నాం. అక్కడ తబిత అనేటువంటి ఒక శిష్యురాలు ఉండేది, దోర్కా అని కూడా ఆమె పేరు. 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా, అప్పుడప్పుడా గుర్తొచ్చినప్పుడా, అసలు ఆమె పేరే ధర్మకార్యాలు. ఆమె చేసే పనులన్నీ సత్క్రియలే. షీ వాజ్ గుడ్ ఉమెన్. ఆమెను చూడగానే ఎవరైనా చేతులెత్తి
నమస్కారం పెట్టేవాళ్ళు. ఎందుకంటే సత్క్రియలతో అలంకరించుకుందామే. దేంతో? దేవుని యందు భయభక్తులతో తాను అలంకరించుకుంది కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప అందగత్తెల కంటే కూడా ఈమె ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యంతో తాను అలంకరించుకుంది. సత్క్రియలే నిజమైనటువంటి అలంకారం. అందుకని బైబిల్ ఏం నేర్పుతుందంటే, వివేకం లేని సుందర స్త్రీ అంట పంది ముక్కుకున్న బంగారపు కమ్మి లాంటిదట. సత్క్రియలతో అలంకరించుకున్నటువంటి స్త్రీలు కొనియాడబడ్డారని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ తబిత అనేటువంటి ఈమెలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, తన జీవితకాలం త్యాగం చేసింది. సత్క్రియలు చేయటానికి, ధర్మకార్యములు చేయటానికి బహుగా చేసింది. చేసి ఒక దినములలో ఆమె రోగి అయి చనిపోతే ఆ చనిపోయినటువంటి అమ్మాయిని తీసి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. పేతురు లుద్దా అనేటువంటి ప్రాంతం, యొప్పేకు దగ్గరలోనే ఉంటుంది లుద్దా అనేటువంటి ప్రదేశం. అక్కడ ఒకరిని స్వస్థపరచడానికి పేతురు అక్కడ పరిచర్య చేస్తున్నాడు. అది యూదయ ప్రదేశం. అక్కడ ఆయన సేవ చేస్తున్నప్పుడు పేతురు దగ్గరికి మనుషులు పంపిస్తే పేతురుని అన్నారు, నువ్వు త్వరగా రావాలి. నువ్వు ఎలా రావాలి? యూ షుడ్ కమ్ వెరీ క్విక్లీ. పేతురు లేచి వారితో కూడా అన్నాడు, తమ యొద్దకు తడవు చెయ్యక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు, నువ్వు లేట్ చేయొద్దు, తబిత అనే ఈమె నువ్వు వెంటనే నువ్వు వచ్చి ప్రార్థన చేయాలని దైవజనుడైన పేతురు దగ్గర పంపించారు. అంటే ఆ రోజుల్లో పేతురు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాడు కాదు. పేతురు ఆయన చాలా పరిశీలన కలిగినటువంటి వ్యక్తి. కొర్నేలు ఇంటికి వెళ్ళటానికి కూడా ఆయన వెనక ముందు ఆలోచించాడు. అయితే ఈ తబితా విషయంలో మాత్రం ఈ మనుషులు వచ్చే ఉన్నారంటే అర్జెంట్, నువ్వు ఇక్కడ ఒక్క నిమిషం ఉండటానికి వీల్లేదు. లుద్దా అనే ఈ ప్రదేశం నుంచి వదిలే బయలుదేరాలి, యొప్పేకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? అక్కడ యోగ్యురాలు ఉంది. యోగ్యురాలు రోగం వచ్చి ఆమె చచ్చిపోయింది. యూ హ్యావ్ టు హీల్ హర్. నువ్వు ఆమె కోసం ప్రార్థన చేయాలనగానే పేతురు వెంటనే బయలుదేరి ఆ ప్రదేశంలోకి వచ్చి కానీ విధవరాండ్రందరూ ఆమె మీద పడి ఏడుస్తున్నారట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏడుస్తారు. మనం అక్కడికి వెళ్తే చాలామంది చనిపోయినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏడ్చేటువంటి ఏడుపులు బట్టి ఆ జీవితం ఏంటో మనకు మొత్తం అర్థమైపోద్ది. కానీ ఈ తబిత దగ్గర ఏడ్చేటువంటి ఈ విధవరాండ్రు ఎందుకు ఏడుస్తున్నారంటే, ఆమె బ్రతికున్నప్పుడు ఆమె దేవుని యొక్క పనులను, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమను, యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క దయను, ఆయనలో ఉన్నటువంటి కరుణను, కటాక్షాన్ని ఆమె చేతులతో పంచిపెట్టింది. షీ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ క్రైస్ట్ వర్చ్యూస్. క్రీస్తు యొక్క గుణాలకు ఆమె నిలువెత్తు నిదర్శనంగా జీవించింది. ఆయన ప్రేమను, కనికరాన్ని తన చేతులతో అందరికీ పంచిపెట్టింది. కాబట్టి ఈ యొక్క విధవరాండ్రందరూ ఆమె చనిపోయినప్పుడు శవం దగ్గర ఏడుస్తుంటే పేతురు వచ్చి ఏం చేశారు, వెలుపులు పంపి మోకాళ్ళుని శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అందరి దగ్గరికి వెళ్ళా అన్ని శవాలను ఏమీ స్వస్థపరచలా. ఇవిడేదో ఛాలెంజ్ చేసి ఎక్కడో శవం ఉంటే నేను లేపేస్తానని అలా పేతురు. ఈమెను ఎందుకు స్వస్థపరిచాడంటే, ఇక్కడ ఆమె యోగ్యురాలు కాబట్టి, పాత్రురాలు కాబట్టి, బహుధర్మ కార్యములు చేసింది కాబట్టి, విధవరాండ్రందరూ ఆమె కోసం కన్నీరు ఏడుస్తున్నారు. వాళ్ళందరినీ చూసుకుంది కాబట్టి ఈమె దేవుని యొక్క అద్భుతమైన కార్యమును పొందటానికి పాత్రురాలైంది. కాబట్టి సంగమా, మనం ఏదైనా దేవుని దగ్గర నుంచి పొందాలంటే ముందు మనలో ఒక ఆ బేసిక్ ఎలిజిబిలిటీ మనలో ఉండాలి. ప్రభుని మనం అడుగుతా, నాకు అది ఇవ్వా, నాకు ఇది ఇవ్వా, నువ్వు నాకు అది చేయవా, నాకు ఇది చేయవా అని దేవుని మనం అడుగుతూ చేస్తాడు దేవుడు. కానీ పొందుటకు నీవు పాత్రుడు అయ్యావా? ఆర్ యు వర్ది టు రిసీవ్ ఇట్? కనుక పొందటానికి కూడా అర్హతను సంపాదించుకున్నట్లయితే మన మధ్యలో కూడా ప్రభు ఇవ్వటానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. అదేవిధంగా తర్వాత అధ్యాయంలో చూసినప్పుడు ఇంకొక వ్యక్తి కనపడుతున్నాడు. ఆయన అన్యజనుడే. 10వ అధ్యాయము కొర్నేలో ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా, చూసారా, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి, ఇదమ్మా చేయాల్సింది ఇంట్లో. భక్తిపరుడు అనేవాడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు ధర్మం చేయటము, దేవునికేమో ఇచ్చే విషయంలో కానీ, దేవుని సేవ చేసే విషయంలో కానీ ఖచ్చితమైనటువంటి భయభక్తులు కలిగి జీవితాన్ని జీవించాడు.
జీవించినందువలన ప్రభు ఏమన్నాడంటే వచ్చి దేవదూత దిగి వచ్చానంటే కొర్నేలి, నీవు మనుషులు పంపించి ఇక్కడ పలానా చోట పేతురు ఉన్నాడు, ఆ పేతురు అని ఆయన ఇంటికి పిలిపించుకో. ఎందుకంటే దేవుడు నీకు ఆయన ద్వారా మాటలు పంపించాడు, నీ ఇంటికి కొన్ని సువార్తను వర్తమానం పంపించబడింది. ఆ పేతురు వస్తే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ మాటలు నువ్వు వినొచ్చు అన్నప్పుడు కొర్నేలి, అయ్యో నేను నా ఇంటికి తీసుకురాకూడదు, ఈ పేతురు ఎవడో అనుకోలే. వెంటనే మనుషులను పంపించాడు, పేతురుని పిలిచాడు. పేతురు ముందు వెనక ఆలోచించాడు. దేవుడు అన్నాడు, లేదు నువ్వు బయలుదేరి అనగా పేతురు కొర్నేలి ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ కొర్నేలి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 10:22 ఒకసారి చదవండి. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, మీరు వెదుకువాడను నేనే, మీరు వచ్చిన అయ్యా మీరు ఎవరి కోసం వచ్చారు, దేనికోసం వచ్చారని పేతురు అడిగితే పేతురికి ఏం చెప్పారమ్మా, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును అమ్మా యూద జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడుండెను. అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. పేతురు రానన్నాడు, కానీ వాళ్ళు చెప్పారు, మేము ఎవరి కోసం వచ్చామంటే ఒక కొర్నేలి అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే అతడు నీతిమంతుడు. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆయనకి నీతిగా ఉంటాడు. నీతి అంటే నిజాయితీ, కొంచెం వరకు కరెక్టే. ఇది బయట చెప్పుకునే నీతి అంటే అర్థం ఏంటంటే రైట్ విత్ గాడ్ ఈజ్ రైచియస్నెస్. దేవునితో రైట్గా ఉంటాడు, దేవునితో కరెక్ట్గా ఉంటాడు. ఆయన దేవుని విషయంలో నిక్కచ్చిగా నడుస్తాడు. కాబట్టి ఆయన ఎలాంటి దేవుని యొక్క ప్రమాణాలను తప్పి నడిచే మనిషి కాడు, నీతి గలవాడు మనిషి. తర్వాత దేవునికి ఉందా మన దగ్గర ఉన్న ఇది కొంచెమైనా. ఎవరికి భయపడాలి? యోసేపు ఎవరికి భయపడ్డాడు? యోసేపు దేవునికి భయపడ్డాడు. సో దేవుని భయం మనుషులను చాలా కాపాడుతుంది. మనుషులు ఎవరు భయపడక్కర్లేదు. అవసరమైనప్పుడు కొందరు పెద్దవాళ్ళకి భయపడటం మంచిదే, కానీ దేవుని భయం అనేది మనుషుల్లో ఉంటే ఆ మనిషిని ఎల్లప్పుడూ కూడా ఏ పాపమో ఏ శరీరాశ నేత్రాశ జీవితంలో పడవేయలేదు. దేవునికి భయపడేవాడు. తర్వాత యూద జనులందరి వలన మంచి పేరు వచ్చిందంట. స్తోత్రం, హల్లెలూయా. అంటే బయటికి వెళ్ళి ఏ యూదుని అడిగే ఈ కొర్నేలి, ఈ శతాధిపతి, రోమీయుడు, ఈ అన్ని జనుడు, ఈ యొక్క అన్ని జాతికి చెందిన ఇతను ఎలాంటోడు అని అడిగితే యూదులందరూ నోరు తెరిచి వెంటనే అంటారు, ఆయన చాలా చాలా మంచోడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అనగానే పేతురు ఇమ్మీడియట్గా వీళ్ళందరిని అసలు తీసుకోవాలనుకోవాలా, రిసీవ్ చేసుకోవాలనుకోవాలా. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పారో తలుపులు తీసి లోపల రండి, ముందు టీ దాగి బయలుదేరదాం అన్నాడు పేతురే ఆతిథ్యం పిలిచాడట. అంటే ఎంత యోగ్యుడు, ఎంత అర్హుడు ఆ ఇంటికి వెళ్ళటాను. పేతురు ముందు నేను వెళ్ళను ప్రభు అని అన్నాడు. కానీ ఈ మాట విన్న తర్వాత ఇతడు మంచివాడు, యథార్థవంతుడు, ధర్మకార్యాలు చేస్తాడు, యూదులందరిలో మంచి పేరు ఉంది, మంచి పేరు గలవాడు గనక ఆ ఇంటికి వెళ్ళటానికి నేను యోగ్యుడను, యోగ్యత ఉంది అని ఆ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళటమే వాక్యం చెప్పాడు. పరిశుద్ధాత్ముడు కొర్నేలి ఇంటి వారందరి మీదకి దిగొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు యోగ్యమైతే మత్తయి సువార్తలో ప్రభు అన్నాడు, మీరు ఏ ఏ గ్రామాల్లోకి వెళ్తారో ఆ గ్రామంలో ముందు ఏ ఇల్లు యోగ్యమైందో విచారణ చేయండి. గో అండ్ ఇన్వెస్టిగేట్ విచ్ హౌస్ ఈజ్ ఎ వర్ది హౌస్. ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోవద్దు మీరు. ప్రతి ఇల్లు నీ వెళ్ళటానికి అర్హమైనది కాదు. ఆ ఇంటి వాడు ఎలాంటి వాడో, మంచి పేరుందా, మంచి కుటుంబమా, భయభక్తులు ఉన్నాయా, దేవునికి భయపడేవాడేనా అనే విషయాలను ముందు మీరు చూసి విచారణ చేసి ఆ ఇంట్లోకి మీరు వెళ్ళండి. ఆ ఇంటి వారికి మీరు శుభం చెప్పండి. మీరు ఇల్లు ఏ ఇంట్లోకి వెళ్తారో ఆ ఇల్లు యోగ్యమైతే ఆ ఇంటి వారి మీదకి సమాధానం వస్తాను. ఆమేన్. కనుక సంగమా, ప్రభు వలన పొందుకోవాలన్నా, ప్రభు పని మనం చేయాలన్నా మనలో యోగ్యత కావాలి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చేస్తున్నాడు, ఆయన రాకడ సమీపిస్తుంది. ఈ లోకంలో యోగ్యత, పేరు, మంచిది ఎలా సంపాదించుకున్నావో ప్రభు రాజ్యంలోనికి అడుగుపెట్టడానికి, ఆయన ప్రక్కన కూర్చోవడానికి, ఆయనతో సంచరించడానికి, ఆయన నడిచేటువంటి మార్గంలో నీవు నడవడానికి ప్రతి దినము పరిశీలన చేసి గమనించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సంగతి ఏంటంటే నేను దేవుని ముందు యోగ్యుడిగా ఉండాలి. జాకు అనేటువంటి ఈ యొక్క హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే చూడటం అని అర్థం.
అంటే దేవుడు మనలను చూస్తాడు. కీర్తన 19వ అధ్యాయం 12వ వచనములో ఆ కీర్తనకారుడు దేవుణ్ణి ఏమని అడిగాడంటే, తన విషయంలో ఎలాగూ గమనించమని అడుగుతున్నాడంటే 19వ అధ్యాయం చదవండి. తన పొరపాటులను కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడును అగుదును. చూసారా, దావీదు దేవుని అంటున్నాడు, ప్రభువా నేను రహస్య పాపాలు చేయకుండా నా తప్పులన్నిటిని నువ్వు నన్ను క్షమించి నిర్దోషిగా నన్ను తీర్చు, మళ్ళా పాపంలో పడకుండా నన్ను కాపాడు. అప్పుడు నేను యథార్థవంతుడై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడిగా ఉంటానన్నాడు. కనుక ఈ ఉదయకాలం మందు అట్టి యోగ్యతను తీసుకుని మనం దేవుని సన్నిధిలో జీవించినట్లయితే మరి యోగ్యులుగా ప్రభు మనల్ని నిలబెడతారు. మర్చిపోవద్దు, మన ప్రభు అందరికంటే యోగ్యుడై ఉన్నాడు. ఆమేన్. గొర్రె పిల్ల నీవు యోగ్యుడు అన్నాడు. నీవు ఆరాధన పొందుటకు, కనుక యోగ్యుడైన ప్రభుని ఆరాధించడానికి మనం కూడా యోగ్యులుగాను పాత్రులుగాను ఉంటే ఆ రాజ్యంలో మనము ఉంటాము, ఆయనతో కలిసి కూర్చుంటాము, ఆయనతో కలిసి సంచరిస్తాము. ఆయన రాజ్యంలో 1000 ఏండ్ల పరిపాలనలో, నీతి రాజ్యంలో మనందరం కలిసి క్రీస్తులో కూడా కలిసి రాజ్యం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం అందరూ తలలో ఉంచండి. ప్రభువా, నాలో నేను ఒకవేళ అయోగ్యుడిగా ఉన్నానేమో. ప్రభు బలలోకి వెళ్ళేప్పుడు కూడా అంటాడు, ఎవడు అయోగ్యంగా పాత్రలో చేయి వేస్తే అన్నాడు. కనుక ఎప్పుడు మనం చూసుకున్నా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఒకటే, ఆర్ యు వర్ది, ఆర్ యు వర్ది. ఒకవేళ నేను పాత్రుడను కాను అని అనుకుంటే ప్రభు ఎదుట మనం చెప్పి, ప్రభువా ఒకవేళ నాలో నీకు అయోగ్యత లేదు కనపడినా, అన్వర్దినెస్ నాలో ఏదో ఉన్నా కానీ దాన్ని ఈ దినమందు విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను యథార్థవంతుడుగాను నీతిమంతుడుగాను మంచి పేరు గలవాడుగాను కొర్నేలి వలె, అలాగే తబిత ఎలాగైతే బహుధర్మ కార్యాలు చేసి ఉందో, ఆ శతాధిపతి ఎంత విశ్వాసం గలవాడై నా ఇంటికి రావటానికి కూడా నేను యోగ్యుని కానని తగ్గించుకుని నీ ఎదుట ప్రభువా లోబడ్డాడు. అలాంటి యోగ్యత నాకు దయచేయండి నాయనా. నేను మంచి పేరు పొందుకోవాలి, క్రైస్తవుడని పేరు పెట్టుకున్నందుకు నా జీవితం ఆ పేరుకు తగిన జీవితంగా నా జీవితం ఉండాలి అని దేవుని ముందు అడిగినట్లయితే గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ us టు లివ్ ఎ లైఫ్ దట్ ఈస్ వర్ది. ఆయన రాజ్యానికి యోగ్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. తగిన శక్తి గలవారం అవుతాం, విశ్వాసం గలవారం అవుతాం, సత్క్రియలు చేయువారంగా ఉంటాం, నీతి గలవారంగా జీవిస్తాం, మంచి పేరును సంపాదించుకునే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతా ప్రభు శక్తిని వల్లనే సాధ్యం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలం మందు వినిన మాటలను బట్టి మాలో ప్రతి ఒక్కరం మమ్మల్ని మేము చూసుకుని మేము ఎవరో అయోగ్యులుగా ఉన్నామో ఆ అయోగ్యత ఏంటో మా జీవితంలో అది తీసేసుకుంటూ నీ కలిగి ఉన్నటువంటి ఆ పరిపూర్ణత మేము కూడా పొందుకున్న వాళ్ళమై యోగ్యులమై మీ ఎదుట కనపడినట్లుగా, మీ రాజ్యంలో మేమందరూ నిలబడినట్లుగా, నీ ఎదుట మేము నిలబడినట్లుగా, నీతో సంచరించినట్లుగా, అబ్రహాం ఇస్సాకు యాకోబుతో కూడా కలిసి మేము రాజ్యంలో విందు చేసేటువంటి ధన్యత మా అందరికి ఇమ్మని వినిన వాక్యం అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.